మీకు ఇప్పటికీ మర్చిపోలేని స్వీట్ మెమరీ అంటే ఏం చెప్తారు? దేర్ ఆర్ మెనీ అంజయ్ గారు, బట్ కొన్ని ఎప్పటికీ గుర్తుంటాయి. వరుడు సినిమా షూట్ ఒకటి, ఓకే, మురారి ఒకటి. ఎక్కువ మటుకు ఏంటంటే ఆ జనరేషన్ ఈ జనరేషన్ మధ్యలో జనరేషన్ కలిపి వర్క్ చేసే సినిమాలు అప్పుడు ఏంటంటే దెర్ ఈస్ సో మచ్ టు లెర్న్, దెర్ ఈస్ సో మచ్ టు టీచ్. ఓకే ఓకే, ఈ రెండిటి మధ్యలో ఇట్స్ లైక్ అన్ ఇమోషనల్ ఇది. వరుడు అప్పుడు అలాగా ఐ హ్యాడ్ ఫన్, ఇమోషనల్ టైమ్స్. సుహాసిని గారు, అర్జున్, ఆ పెద్ద పెద్ద యాక్టర్స్ వాళ్ళందరూ కొత్త వాళ్ళు. సో ఆ సినిమా షూటింగ్ అంతా ఒక నిజంగానే గుణ గారిది పెళ్లిలాగానే చేశారు. సో ఐ రిమెంబర్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్. అలాగా మురారి ఒకటి. మీ ఎంటైర్ లైఫ్ లో అత్యంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అంటే ఏం చెప్తారు? నేను మనమంతా సినిమా చేస్తున్నప్పుడు మా అన్నయ్య ఐసీయూలో ఉన్నారు, మా పెద్దన్నయ్య. నేను ఫోన్స్ అవి పక్కన పెట్టుకునే క్యాండిడేట్ కాదు యాక్టర్గా. సో ఐ ఆల్వేస్ కీప్ ద ఫోన్ అవే అండ్ సైలెంట్. ఏదైనా ఎమర్జెన్సీ అయితే వాళ్ళు వచ్చి చెప్తారు కదా అని. సో మోహన్ లాల్ గారితో ఒక సీన్ ఏదో జరుగుతుంది, నైట్ షూటింగ్ అనమాట. ఆయన వెళ్ళిపోవాలి పొద్దున్నే. మా అన్నయ్యకి ఆల్రెడీ పారాలసిస్ స్ట్రోక్ వచ్చింది. హీ వాజ్ ఇన్ దట్ హాస్పిటల్. పొద్దున వెళ్ళేసి వచ్చేసాము. కొంచెం సీరియస్గానే ఉన్నారు. నైట్ నా కోసం చాలా ట్రై చేశారు వెంటిలేటర్ పెట్టడానికి. నేనే ఆయన కేర్ గివర్ అనమాట, కేర్ టేకర్ మా అన్నయ్యకి, మా పెద్ద అన్నయ్యకి. మా అమ్మ బేసికలీ. సో నేను మా అమ్మ అంటే అందరూ ఉన్నారు ఫ్యామిలీ, బట్ ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే నాకే అడిగేవాళ్ళు. మా అబ్బాయి బర్త్డే ఆ రోజు 20th December, నెక్స్ట్ డే మా అబ్బాయి బర్త్డే. పొద్దున వెళ్ళి మా అన్నయ్యకి ఆయన ఓన్లీ ఐస్ ఒకటే నన్ను చూడగానే ఇలాగ ఒక కన్నీటి చుక్క. నేను కేక్స్ ఇష్టం, పేస్ట్రీస్, కేక్స్. నిఖిల్ గాడి బర్త్డే కదా, రేపు వాడిని తీసుకొస్తాను. ఇక్కడే ఉన్నాడు బాబు, అప్పుడు చదువుతున్నాడు ఇక్కడ. పొద్దున్న నీ దగ్గర కేక్ కట్ చేయిస్తాను, రవి అన్నయ్య పేరు రవి, వస్తాను అంటే అన్నారు. కేక్ తీసుకొస్తాను అంటున్నారు అనమాట. నేను ఐ థాట్ రేపు పొద్దున బర్త్డే పార్టీ ఉంది, వాడిని ఫస్ట్ తీసుకెళ్ళి కట్ చేసి తీసుకొస్తాను. ఆ రోజు నైట్ కొంచెం డిటీరియేట్ అయిపోయింది, ఆయనకి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అట్లా అయిందనమాట. నా కోసం చాలా ట్రై చేశారంట వెంటిలేటర్ పెట్టడానికి. దానివల్ల లేట్ అయిపోయింది. నేను ఫోన్లు ఎత్తలేదు, షార్ట్లో ఉన్నాను. బట్ ఈవెన్చువల్లీ మా సిస్టరు, మా అమ్మ వాళ్ళు ఉన్నారు. కాకపోతే నేను చూసుకోలేకపోయాను. అంటే ఆ క్షణంలో నేను ఉండుంటే ఏమయ్యేదో. కరెక్ట్గా మా అబ్బాయి బర్త్డే, మా పెద్దన్నయ్య చనిపోయారు. అంటే నెక్స్ట్ డే లేదు, రేపు ఈరోజు షూటింగ్. నేను తెల్లారుజామున ఇంటికెళ్ళి ఆఫ్ ఉన్న ఫోన్తో అలాగే పడుకున్నాను. నాకు వాళ్ళు ట్రై చేసి నా ఒక్క ఫోన్ నెంబరే ఉంటుంది ఆబ్వియస్లీ. తెలీదు, గుర్తులేదు. బట్ నేను ఫోన్లు ఎత్తలేదు. బట్ మా అక్క డెసిషన్ తీసుకున్నారు. బట్ వెంటిలేటర్ పెట్టినా ఆయన తెల్లారుజాన హీ పాస్డ్ అవే 20th December రోజు. సో నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, మా అన్నయ్య వాడిని తీసుకొచ్చి కేక్ కట్ చేయిస్తా అన్నాను కదా, అది గుర్తు పెట్టుకోలేదు, అది రాదో అనుకున్నారో ఏంటో. ఇంకా అలాగా లాస్ట్ బ్రెత్ అప్పుడు తీసుకున్నాను అనమాట. సో ఒక రకంగా బాగా పుట్టినరోజు అది, ప్రతి పుట్టినరోజు ఇంకా ఈ విషయం ఏంటంటే మా అబ్బాయి బర్త్డే పార్టీ అరేంజ్ చేసాం పిల్లలందరికీ. మేము అక్కడ వెళ్ళాలి, మా ఆయన, మేము అందరూ ఉన్నాం. మాకు అర్థం కాలేదు. చిన్నోడు వాడు హీస్ జస్ట్ 5 or 6 వాడి ఫ్రెండ్స్ అందరితో. నాకు అర్థం కాల, షుడ్ ఐ క్యాన్సిల్ హిస్ బర్త్డే, వాట్ షుడ్ ఐ డూ? సో ఆ సిచ్యువేషన్ నాకు అర్థం కాలంటే క్యాన్సిల్ చేసేయాలి. మా అత్తగారు నాకు మా అమ్మ తర్వాత అమ్మ, ఆవిడ ఒక మాట అన్నారు, అది నీ బాధ్యత, జస్ట్ ఫినిష్ ఎవ్రీథింగ్, రండి, ఇది కూడా నీ బాధ్యత. వాడి బర్త్డే రోజు డోంట్ మేక్ హిమ్ సాడ్, ఎందుకంటే మామ చచ్చిపోయాడు అంటే వాడు చిన్న మనసు, వాడికి తెలియదు. సో ఆ రోజు ఇంకెప్పుడు వాడు సెలబ్రేట్ చేసుకోడు. సో ఇట్స్ ఓకే. సో నా బ్రెయిన్, నా హార్ట్ని 2 parts చేసి మా అన్నయ్య కార్యక్రమాలన్నీ చేసి సాయంత్రానికి చాక్లెట్ రూమ్లో బర్త్డే పార్టీకి అందరూ నవ్వుకుని అలాగా ఈ ఫేస్ అక్కడ పెట్టి అప్పుడు అర్థమైందనమాట, ఆర్టిస్ట్కి అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. యూ కెన్ ఆ బర్త్డే పార్టీ అంతా ఎవరికి ఏం చెప్పకుండా అందరూ మళ్ళీ అక్కడి నుంచి అందరూ స్నానాలు చేసేసి ఇంటికి వచ్చి రెడీ అయిపోయి వాడిని తీసుకొచ్చి
వాడి బర్త్డే చేసాం. వాడికి ఇంకొక నెక్స్ట్ 4 years దాకా మా అన్నయ్య లేడని చెప్పలా. వాడికి కాస్త ఏమంటారు ఊహ తెలిసాక దెన్ ఐ టోల్డ్ హిమ్ ఓకే మామ లేరు. ఓకే ఐ నో యు ఆర్ హైడింగ్ సంథింగ్ ఫర్ మీ అన్నారు. నో, ఐ వాజ్ నాట్ హైడింగ్, ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు ప్రిపేర్ మై సెల్ఫ్ టు టెల్ యూ. నేను ప్రిపేర్ అవ్వాలి కదా. అవును అది కూడా సేమ్ డే ఓకే ఓకే చనిపోయింది. 20th December చనిపోయారు ఆయన. ఓకే ఓకే సో అందుకని దిస్ ఈస్ ద టఫెస్ట్ టైం అనమాట యాజ్ అన్ యాక్టర్. ఎన్నిసార్లు అనుకున్నాను, ఏంటంటే ఏముంది ఫోన్ పక్కన పెట్టుకుంటే, ఇంతమంది 24 గంటలు ఫోన్లో ఉంటే నువ్వెందుకు ఫోన్ సైలెంట్. గది గుడిలో ఇది ప్రొఫెషనలిజం అని కూడా తిట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. నేను నా వల్ల తప్పు జరిగిపోయింది. ఆ క్షణంలో నేను మా ఇంట్లో అందరూ సర్వైవ్ అవ్వని చెప్పేశారు. అంటే నో, ఓకే స్టిల్ వెంటిలేటర్ కోసం నేను కదా సంతకం పెట్టాలి. అప్పటి నుంచి ఐ మేక్ ష్యూర్ ఫోన్ లేదంటే సైలెంట్ చేసి నా దగ్గర పెట్టేసాను. అసిస్టెంట్కో డ్రైవర్కో నా పక్కన ఎవరు ఉంటే నేను బిజీగా ఉంటే వాళ్ళకి. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ నాట్ అవైలబుల్, రైట్ అవును నువ్వు రీచ్ అవుట్లో లేవంటే ప్రపంచంలో ఇంత యునో. నేను వెళ్ళుంటే ఏం చేస్తానో నాకు తెలియదు. నాకు ఏం చెప్పేవాడు, ఏదైనా లాస్ట్ వర్డ్ ఏదైనా వినేదాన్ని ఏమో. ఇలా అయిపోయాక నాకు అర్థమైపోయింది అనమాట. ఓకే యునో యూ మే బి ప్రొఫెషనల్, యూ క్యాన్ డిసిప్లిన్ యువర్ సెల్ఫ్, కానీ యూ హ్యావ్ టు బి అవైలబుల్. మ్యారేజ్ కాలేదు కదా ఆయనకి అప్పుడు? అయిందండి, ఆయనకి పిల్లలు లేరు. అయింది, ఆయనకి కొడుకులు లేరు. సో మా అన్న కూతురు, మా మూడో అన్నయ్య కూతురుతోనే తల ఒకరు పెట్టించాం. లేదంటే నేను పెడదాం అనుకున్నాను. ఓకే ఓకే బికాజ్ ఆయన నాకు ఫాదర్ తర్వాత ఫాదర్ కిందే కదా పెద్దన్నయ్య అంటే. సో దట్ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు నాకు అనుకున్నాను అనమాట, ఓకే నో మ్యాటర్ వాట్, నువ్వు ఎంతన్నా బిజీ ఉండొచ్చు, యూ హ్యావ్ టు అవైలబుల్ టు యువర్ ఫ్యామిలీ. దిస్ థింగ్ ఈజ్ వన్ బిగ్గెస్ట్ థింగ్ ఐ కెన్ ఎవర్. నన్ను నేను ఏమంటారు ప్రశ్నించుకుంటూ ఉంటాను, ఓ తప్పు చేసావా అని. బట్ అగైన్ ఆయనని అలా గుర్తుపెట్టుకోవడానికి అంటే అందరూ అనుకుంటారు కదా పోయిన తర్వాత ఫ్యామిలీ, మా అన్న ఏమైనా స్ట్రాంగ్గా అనుకున్నారేమో నా చెల్లి మనసులో నేను ఎప్పుడూ ఉండాలంటే దాని కొడుకు బర్త్డే రోజే నన్ను గుర్తుపెట్టుకోవాలని. సో దట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆల్వేస్ ఇది ఉంటుంది యాక్చువల్గా. సారీ.